హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మనకు అవసరం లేని విషయాలను పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఎందుకు బాధపడుతున్నాం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎవరైనా కొందరిని 10 మందిలో అనకూడని మాట అంటే బాధపడతారు. మళ్ళీ గతంలో నన్ను అలా అన్నారే అని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇలా గతంలో అన్న మాటలని మన మైండ్లో మోస్తూ ఉండడం అనేది అనవసరం. మనం ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి అంటే గతంలో జరిగిపోయిన వాటిని మోయకూడదు. దీని గురించి నేను విన్న ఒక చిన్న కథ మీతో చెప్తాను. ఒక జెన్ ఆశ్రమంలో గురువు దగ్గర చాలామంది శిష్యరికం చేస్తూ ఉండేవాళ్ళు. అందులో 2 జెన్ మాంక్స్ ఒక పని మీద అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తారు. అందులో ఒక అతను ఓల్డ్ పర్సన్, అతనికి ఒక 60 ఇయర్స్ అలా ఉంటాయి. ఇంకొక అతను యంగ్ పర్సన్, అతనికి ఒక 25 ఇయర్స్ అలా ఉంటాయి. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఒక అమ్మాయిని చూడడం, వాళ్ళతో మాట్లాడడం లాంటివి చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. ఇంతలో వీళ్ళు వెళ్తూ ఉండగా ఒక వాగు అడ్డమొస్తుంది. అక్కడే ఒక అమ్మాయి ఏడుస్తూ వీళ్లకు కనిపిస్తుంది. అప్పుడు ఓల్డ్ పర్సన్ యంగ్ పర్సన్కి అక్కడ ఒక అమ్మాయి ఉంది, అటు చూడొద్దు, అటు వెళ్ళొద్దు అని చెప్తాడు. అప్పుడు ఆ యంగ్ పర్సన్ ఆ ఏడుస్తున్న శబ్దాన్ని విని ఆమె దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంతలో ఈ వాగు అడ్డం వచ్చింది, నాకేమో నీళ్ళంటే చాలా భయం అని చెప్తుంది. సాయంత్రం కల్లా ఈ నీటి ప్రవాహం తగ్గొచ్చు అంటున్నారు, కానీ అప్పటి వరకు మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని బోరున ఏడ్చేస్తుంది. అప్పుడు ఆ యంగ్ పర్సన్ ఒక్క సెకండ్ ఆలోచించి, మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే నేను మిమ్మల్ని ఈ వాగు దాటిస్తాను అని అంటాడు. దానికి ఆమె ఒప్పుకోగానే ఆమెను తన భుజాల మీద మోసుకుంటూ అవతలి ఒడ్డున దించి, మీరు క్షేమంగా వెళ్ళండి అని పంపిస్తాడు. ఇదంతా చూసిన ఓల్డ్ పర్సన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతన్ని, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? పద ఆశ్రమానికి, నీ గురించి గురువు గారికి మొత్తం చెప్తాను అని అంటాడు. వెంటనే ఈ ఓల్డ్ పర్సన్ తొందరగా ఆశ్రమానికి వెళ్ళి మిగతా మాంక్స్కి, గురువు గారికి జరిగిన విషయాన్నంతా చెప్తాడు. అయితే ఈ యంగ్ పర్సన్ నెమ్మదిగా ఆశ్రమానికి వచ్చి తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. అయితే ఓల్డ్ పర్సన్ మళ్ళీ యంగ్ పర్సన్ దగ్గరికి వచ్చి, నువ్వు అట్లా చేస్తావా, అట్లా ఎట్లా చేసినావు, నీ గురించి అందరికీ చెప్పినా, గురువు గారికి కూడా చెప్పినా, ఇప్పుడు నీకుంటుంది చూడు అని అంటాడు. అలా 2-3 రోజులు గడిచిపోతాయి. ఈ ఓల్డ్ పర్సన్ మాత్రం ఆ యంగ్ పర్సన్ కనిపించిన ప్రతిసారి అదే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూనే ఉంటాడు. అయితే ఒకరోజు ఎప్పట్లానే ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఈ యంగ్ పర్సన్ ఒకే ఒక మాట అంటాడు, నేను ఆ అమ్మాయిని నా భుజాల మీద మోసి ఒక్క నిమిషంలో దింపి వదిలేశాను, కానీ మీరు మాత్రం ఆ అమ్మాయిని ఇంకా మోస్తూనే ఉన్నారు అని అంటాడు. నిజమే కదా, ఆ యంగ్ పర్సన్ ఈ అమ్మాయిని ఒక్క నిమిషం పాటు ఫిజికల్గా తన భుజాల మీద మోసి దింపి వదిలేశాడు, కానీ ఈ ఓల్డ్ పర్సన్ మాత్రం ఆ అమ్మాయిని తన మనసులో మోస్తూనే ఉన్నాడు. సో ఆ ఓల్డ్ పర్సన్ చూడడానికి బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు, కానీ మనసులో మాత్రం ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే భుజం మీద ఎత్తుకున్నది మనిషికి కనిపిస్తుంది, దాని బరువు సైజు తెలుస్తుంది, కానీ మనసులో నిండిన ఆలోచనల బరువు ఎవ్వరికీ తెలియదు, కనిపించదు కూడా. సో కంక్లూజన్ ఏంటంటే, నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలను మోయకు. ఒకవేళ మోసావంటే నీ మనసు కూడా ఆ ఆలోచనల బరువుకు కుంగిపోతుంది. దానివల్ల నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావు. ఎప్పటికప్పుడు నీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి, లేదంటే ఈ నిలిచిపోయిన ఆలోచనలే నీ దుఃఖానికి కారణమవుతాయి. మనకు అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి? గుడ్ థాట్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అనేవి నిజంగా ఉంటాయా? ఒకవేళ బ్యాడ్ థాట్స్ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలి అనే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.